ఆంటీ తాతయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎందుకు? పిన్నిని చూడ్డానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి వాళ్ళ? ఏంటమ్మా, ఏమైంది? నేను ఓడిపోయాను. ఏం జరిగిందమ్మా? ప్రభావతి గారికి నాన్నే పెళ్లి కొడుకు చూశారు. ఇక ఈ పెళ్లిని మనం ఆపలేం నానమ్మ. బాధపడకమ్మా, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుందని నమ్మకం నాకుందమ్మా. లేదు నానమ్మ, తన మనసు ఇంకా మారదు. అంటే మేఘన పరశురాముని మర్చిపోలేకపోతుందన్నమాట. సార్ పిలిచారా సార్? ఎస్, ఇదిగో ఇందులో 25 లక్షల క్యాష్ ఉంది. ఆ, యూటీఐ బ్యాంక్ వెళ్ళి నా అకౌంట్ లో డిపాజిట్ చేయి. అలాగే సార్. నీకు అసలు బుర్ర పని చేస్తుందా? ఆడికంత డబ్బు ఇచ్చేస్తావా? ఆ పెట్టట్టుకున్నాడు అట్నుంచి పారిపోతే పారిపోతే దొంగగా మిగిలిపోతాడు, తిరిగి వస్తే నా అల్లుడవుతాడు. చూడన్నా, వాడు మళ్ళీ గెటప్ చేంజ్ చేసి ఎవరి దగ్గర సూట్ కేసు నొక్కేసినట్టున్నాడు. అది మేము నొక్కామన్నా? నొక్కేయడం కాదు, తొక్కేయండి రా. మీకెందుకు ఇవ్వాలి? మాకు కావాలి. ఇది నాది కాదు, మా బాస్. ఇస్తే మా బాస్ దోద్ది. ఓహో వీడా? ఓ పని చేయండి, ఇక్కడే వెయిట్ చేయండి, నేను డిపాజిట్ చేసి ఎంటీ బాక్స్ ఇస్తాను, తీసుకెళ్తారు కానీ. దృశ్యశిరా ఇంకా రాలేదా? సరే, ఏమైంది? ఇంతవరకు వాడు బ్యాంకుకి చేరలేదు. నేను ముందే చెప్పాను కదా, వాడు బ్యాంక్ కాదు ఏ బ్యాంక్ పారిపోయి ఉంటాడు ఈ పాటికి. లేదురా, వాడి మీద నాకు నమ్మకం ఉంది. నీ బాబు నీకేవి రావని పేరు ఊరికనే పెట్టలేదు. హలో, వచ్చాడా? ఏమైంది? అయ్యో, ఏ హాస్పిటల్? 25 లక్షల కోసం ఇంత రిస్క్ ఎందుకు చేసావు గురు? ఆ డబ్బు పట్టుకుని ఎక్కడికైనా చెక్కేసి ఉంటే హ్యాపీగా సెటిల్ అయిపోయేవాళ్ళం కదా. పిచ్చనా శిష్య, ఇదే మనం చేసి ఆఖరి దొంగతనం. ఈ 2 కత్తిపోట్లే రేపు కొన్ని కోట్లకు పెట్టుబడి. ఉన్నాడా పోయాడా? షటప్. డాక్టర్ గారు, ఎలా ఉంది మా పరశురామ్కి? ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ప్రాణం పోయింది అన్నారండి డాక్టర్ గారు. ఓ నువ్వా?
నిద్రపోతున్నాడా పాపం? మిమ్మల్ని చూసి పడుకొని ఉండి ఉంటాడు. ఏయ్, స్పృహలోకి వచ్చాడు. ఎవరది? నీ బాస్ వచ్చారా? నన్ను క్షమించండి సార్. దేనికి? 5 లక్షలు పోగొట్టేసి ఉంటాడు. కాదు, మీరు వస్తే కనీసం లేక్స్ నుంచి వెళ్ళబోతున్నా. చాచా పర్లేదు పడుకో. ఇదిగోండి సార్, మీ 25 లక్షలు. తీసుకోండి. ఏంట్రా ఇది? వెధవ 25 లక్షల కోసం నీ ప్రాణాల మీద తెచ్చుకుంటావా? వెధవ డబ్బు వాళ్ళ మొహాన్ని కొట్టాల్సింది. ఇది వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను అనుమానించేవారు, నన్ను దొంగ అనుకునేవారు. ఏడ్చావులే. నీకేదైనా జరుగుంటే నిజాయితీపరుడుగా కన్ను మూసేవాడిని. గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారుతుందని చిన్నప్పుడు పాఠాల్లో చదివి నమ్మలేదు. తొండ ముదిరి ఊసరవేళ్ళు కూడా అవుతుంది. నువ్వు నోరు ముయిరా. ఒరేయ్, నువ్వు దొంగవి. అవునరా, నువ్వు మా అమ్మాయి మనసునే కాదు, నా మనసు కూడా దోచుకున్న దొంగవి. అందుకని కంపెనీస్ నన్ను అల్లుడిని చేసుకుంటారా? అవును, నువ్వే నా అల్లుడివి. నాకంత శిక్ష వేయకండి సార్. నీ దేవుడుగా నిన్ను శాసిస్తున్నాడు. అయితే శిరసా వహిస్తాను. అదిగో చూసారా కనుగొట్టాడు. మా గురుగారు చూసి నీకే కనుగొడుతుంది. కంట్లో నలకబడితే కన్ను కొట్టుకున్నాను. ఆ ఎదవ గురించి పట్టించుకోకు. నువ్వు త్వరగా కోలుకో, వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. మేఘన ఒప్పుకోదేమే మావయ్య? ఆయన ఒప్పించలేటి. కరెక్ట్, నేను ఒప్పిస్తాను. చీర్స్. రేయ్, ఇది బీర్ కాదురా. తెలుసు బాస్, కషాయం లాంటి ఈ మందుని చీర్స్ చెప్తే బీర్లా తాగేస్తామని అలా చెప్పాను. ఇదిగో మంచిది. రామేఘ్న, చూసారండి, మా వాడు మీ ప్రేమ కోసం ఎన్ని కట్లు కట్టించుకుని ఎన్ని పాటలు పడుతున్నాడో. మేధావి కదా, మేఘన, మొదట నన్ను పడేశావు, ఇప్పుడు డాడీని పడేశావు. అది కాదు. నేను నా మీద నీ ప్రేమ నిజమని నాకు తెలుసు. ఎందుకంటే నేను కోటీశ్వరుడి కూతుర్నని నీకు తెలియనప్పుడే నన్ను లవ్ చేశావు కాబట్టి. ఆ కారణంగానే డాడీ చెప్తే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ ఒక కండిషన్. చెప్పండి మేడం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మా బాస్ ఏం చేయాలి? మిమ్మల్ని నెల తప్పించాలా? పెళ్లి కాకుండానే మీ చేతిలో 12 పెట్టిన పెట్టాలా? ముందు నువ్వు నోరు ముయ్యాలి. అంతేనా? నీ కారణంగా మా డాడీకి ప్రభావతి గారికి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. రేపు ఆవిడ ఇంకొకళ్ళు చేసుకుంటోంది. ఆ పెళ్లి నువ్వు ఆపాలి. పంతుల్ని కిడ్నాప్ చేస్తే సరే. మంగళసూత్రం కూడా ఏం పర్లేదు, ఆల్టర్నేటివ్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అదే ముహూర్తానికి మా డాడీతో ఆవిడ పెళ్లి జరగాలి. వాళ్ళ పెళ్లి చేస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఓకే, నువ్వు వెళ్ళి 2 పెళ్లిళ్ళకి ఏర్పాట్లు చేసుకో. తేడా వచ్చిందో? మా గురువు గారి హిస్టరీలోనే ఆ మాట లేదు. రేపు రాత్రి నీ శోభనం కూడా. వెళ్ళి మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. అదేంటి బస్సు, స్వాభనం ఫిజికల్ గా కదా జరగాలి. ఓయ్, నాకెందుకులే, మీ స్వాభనం మీ ఇష్టం. ఏంటమ్మా అర్జెంట్ గా రమ్మను? బుగ్గన చుక్క పెట్టడానికి డాడీ. చొక్కేందుకు? నుదుట తిలకం దిద్దడానికి సన్నో. ఇదెందుకు? బాసికం కట్టడానికి బాసు. అసలు ఇవన్నీ ఎందుకు అని. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. ఆ? పెళ్లి చేసుకోవడానికి ఇవన్నీ కావాలి కదా. పెళ్ళా? నేను చేసుకోలేని చెప్పాను కదా. ఇది ఏంటో తెలుసా? మన కోకోకోలా. కోకా-కోలా విత్ పురుగుల మందు. కోకోకోలా విత్ స్లీపింగ్ టాబ్లెట్స్. కోకోకోలా విత్ యాసిడ్. నేను పెళ్లి చేసుకోకపోతే తాగి చస్తారు, అంతే కదా? నా సారీ, మేం ముగ్గురం కలిసి నీ చేత తాగించి చంపేస్తాం. వీట్ల మీద కూర్చుంటావా, నోట్ల పోసేయమంటావా? ఆగండి. నా దేవుణ్ణి చంపుతారా? రారా నాయనా, టైంకి వచ్చావు. మీకేం భయం లేదు సార్, నేనున్నాను. రండి, పీటల మీద కూర్చోండి. రేయ్, నువ్వు కూడానా? కూడానే ఏర్పాట్లు చేసిందే మా గురువు గారు కదా. ఒరేయ్, నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే నువ్వు నాకు చేసే ద్రోహం ఇదా? నా కారణంగా ఆగిపోయిన పెళ్లి నేనే చేయాలి కదా సార్. అంటే పెళ్లి కూతురు మన ప్రభావతి ఆంటీ జీవితాంతం నా మొహం చూడని వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు జీవితాంతం మీ మొహమే చూస్తానంటుంది. రండి సార్, కూర్చోండి. భజంత్రీలు వాయించండి. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. అయ్యా, పెళ్లి కూతురు ఎక్కడండి? వస్తుంది. ఎలా వస్తుంది? పరిగెట్టుకుంటూ వస్తుంది. ఆంటీ రండి. అదిగో వచ్చేసింది నా బంగారు కాడులో. రామా రామా, తీసుకో మా కూల్ డ్రింక్. అయ్యో, అది విషం కలిపింది. ఏడ్సావులే, అది కూల్ డ్రింక్. సారీ, కాస్త లేట్ అయింది. ఏం పర్లేదు, పర్ఫెక్ట్ టైంకి వచ్చారు. రండి, కూర్చోండి. రామా రామా. ఇలా కూర్చోండి. ఏం మాయ చేసా? అలా పరిగెత్తుకొచ్చి మరీ కూర్చుంది. టాప్ సీక్రెట్, మన పెళ్ళయ్యకి చెప్తా. అయితే పోయి లేట్. ఇదే మ్యారేజ్ లో నీ మ్యారేజ్ కూడా జరిగిపోతుంది. యు కమ్ అండ్ సిట్. నా దేవుడు దేవత పర్మిషన్ ఇస్తే గానీ నేను కూర్చోను. ఏమండి, అల్లుని పిలవండి. అలాగే రా బాబు, కూర్చో.
ఏంటియా యాహ్! వాహ్! ఈ మినిట్ కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. చెప్పు, ఆవిడ పెళ్లికెలా ఒప్పించా? ఇక్కడ కాదు, శోభనం గదిలో చెప్తాను. ఏమైంది? ఇన్నాళ్ళు నీ ఎంతో జాగ్రత్తగా దాచుకున్నా నా శీలం దోచుకున్నావు కదే. ఏడ్చింది చాలు గాని పెళ్లికెలా ఒప్పుకుందో చెప్పండి. నువ్వు హాస్పిటల్కి వచ్చి వెళ్ళాక మ్, డైరెక్ట్ గా ఆంటీ ఇంటికి వెళ్ళిపోయాను. అందరు ఇలాగే బయటకు వెళ్ళిపోండి. వెళ్ళండి త్వరగా. ఏయ్, నువ్వెక్కడికి? నేను వచ్చిందే నీకోసం. ఏంట్రా ఇది? కత్తి. దీంతో ఏం చేస్తావు? నువ్వు బయటికి వెళ్ళకపోతే పొడుస్తా. ఎందుకు నువ్వు వెళ్ళిపోతాగా? తలుపులు ఎందుకేసావు? కిటికీ లేయటానికి. నా కూతురు ఏం చేయదురా, నీకు దండం పెడతాను. ఏడ్చావు గాని కిటికీ ఎయ్. ఆ? కిటికీలు ఎందుకేసావు? అక్కడ జరిగేది ఎవరు చూడకూడదని. అంటే ఏం చేసావు? చెప్తే ఫీల్ అవ్వకూడదు. మరి అంత పని ఏం చేసావు? ఫీల్ అవనంటేనే చెప్తా. సరే చెప్పు. ఆంటీ! ఏంటిది? వదలు. ఆంటీ, నువ్వు అంకుల్ని పెళ్లి చేసుకుంటానంటేనే వదులుతా. ఈ దొంగ వెదవ గదిలోకి దూరి 6 గంటలైంది. లోపల అమ్మాయిని ఏం చేస్తున్నాడో ఏమిటో. రే ఆకలేస్తోంది, వదలరా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకునే వరకు 2-3 ఏళ్ళైనా సరే వదలను. కాస్త మంచినీళ్ళైనా తాగనీరా. ఆఫ్టర్ ఆల్ మంచినీళ్ళు ఏంటి, ట్యాంకర్లతో కుక్కలు తెప్పించి మీ సంపలో పోయిస్తా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే. సరే చేసుకుంటాను, వదులు. ఏంటి, కాళ్ళు పట్టుకుని ఏడ్చాడని పెళ్లికి ఒప్పుకున్నావా? మీరెంత మంచివారో చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకోమని బ్రహ్మాజీని మీరే పంపించారని కూడా చెప్పాడు. ముఖ్యంగా మా ఇంటిల్లి 10కి ఎంతగానో నచ్చిన మేఘన మీ కూతురని చెప్పాడు. తను మేఘనని ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. అందుకే ఒప్పుకున్నాను. ఏంటి వెతుకుతున్నా? కాళ్ల పట్టాలు ఇవిగో. చాలా బాగున్నాయి. ఎంత? ఏమో మరి, అంటే కొనుక్కురాలేదా? మా బాబు కుక్కల ఫ్యాక్టరీ ఏం లేదు. ప్రభావతి ఆంటీ కాలు పట్టుకున్నప్పుడు కొట్టేశా. యూ కంగ్రాట్స్ రావు గారు, ఒకేసారి మీరు తండ్రి తాత అయ్యారు. థ్యాంక్ యూ డాక్టర్. ఏమ్మా, బాగున్నావా? నో ప్రాబ్లం అల్లుడు. ఏమండే, వీళ్ళల్లో మీ మనవడెవరు, మునుమనవడెవరు? చెప్పుగా చూద్దాం. వాట్స్ అబౌట్ యు? నో ఐడియా. వెయిట్ ఎ మినిట్. ఒరే సను, వీళ్ళల్లో నీ మనవడెవరో కొడుకెవరో చెప్పు. తెలియడం లేదే. నేను చెప్తా. ఈడు నా బామ్మర్ది, ఈడు నా దొంగ నా కొడుకు. అయ్యో, అది ఎలా చెప్పావు? చూడండి ఆడు ఏం చేస్తున్నాడు. ఓరి వీడి దుంపదగా, వీడికి అప్పుడే నీ బుద్ధులు వచ్చేసినాయో. ఆగండి ఆగండి, కంగారు పడి నవ్వే శుభం పలికండి. ఈ శుభ సమయంలో మీకు శుభవార్త చెప్పాలి. ఏమిటి? రా, ముందు మమ్మల్ని దీవించండి మామయ్య. మామయ్య? అవును మామయ్య. అంటే ఖాళీగా ఉంది కంపెనీ ఎవరని మా గురువు గారు అడ్వైజ్ చేస్తే మీ అమ్మాయి నేను ఒకటైపోయాం మామయ్య. ఫోన్లే, మంచి పని చేశాం. హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ సార్. కలిసి వచ్చే టైం వస్తే నడుసొచ్చే పిల్లలు వస్తారంటే ఇదే.